మాఘమాసంలోని శుక్లపక్షంలో 7వ రోజు రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున సూర్య భగవానుని పూజించడం, నది స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం మొదలైన వాటివి చేయడం వల్ల సూర్యుడు కోరుకున్న కోరికలను తీరుస్తాడని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున సూర్యుడిని పూజించే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున సూర్యోదయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల అన్ని వ్యాధులు దూరం అవుతాయి. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ రోజు ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. పంచాంగ సమాచారం ఆధారంగా ఈసారి రథ సప్తమిని ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం రోజు జరుపుకోనున్నారు. అలాగే రథ సప్తమికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున కర్ణాటకలోని 7 దేవాలయాలలో జాతరలు కూడా జరుగుతాయి. పురాణాల ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలోని 7వ రోజున సూర్యదేవుడు తన రథాన్ని ఆరోపించడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని వెలిగించడం మొదలు పెట్టాడు. అందుకే దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో సూర్య భగవానుడి పుట్టినరోజును కూడా ఈ రోజుగా జరుపుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే రథసప్తమి రోజున ఎవరితోనూ కోపంగా ప్రవర్తించకూడదు. అలాగే క్రూర స్వభావాన్ని ప్రదర్శించకూడదు. ఇంట్లో మరియు చుట్టుపక్కల వాతావరణంలో శాంతిని కాపాడాలి. ఈ రోజున ఎలాంటి విదేశీ ఆహారం తీసుకోకూడదు. అలాగే ఈ రోజున ఉప్పును ఉపయోగించడం నిషేధమని పండితులు చెప్తున్నారు. అలాగే ఉపవాసం లేని వారు ఉప్పును తీసుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించాలి. ఇది మీకు పనిలో విజయాన్ని ఇస్తుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.